నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఈలో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ ఈలో 5 ఐకానిక్ టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ లో 4 వచ్చేసి సెక్రటేరియట్ టవర్స్, 5వది జిఏడి టవర్ అన్నమాట. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర డే బై డే వర్క్ ప్రోగ్రెస్ అయితే మారిపోతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. భారీగా ఇక్కడ వర్కర్స్ ని దింపి వర్క్స్ చాలా స్పీడప్ చేశారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద అక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. మెయిన్ టవర్ ఉన్న ఏరియా దగ్గర కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అన్ని టవర్ల దగ్గర మొబైల్ క్రేన్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఏంటంటే ఈ టవర్ల దగ్గర కాకుండా నాన్ టవర్ ఏరియాలో ఎమిటీ బ్లాక్స్ నిర్మాణ పనులు, ఇంకా రిటైనింగ్ వాల్స్ కి సంబంధించిన పనులు అయితే స్పీడ్ అందుకున్నాయి. ఇక ఎమిటీ బ్లాక్స్ వైపు ఏంటంటే కాంక్రీట్ కి సంబంధించిన వర్క్స్ కానీ మిగతా వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా మెయిన్ టవర్ ఏరియా దగ్గర కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3, టవర్ 4 వైపు కూడా చాలా వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. సైడ్ వైపు ఎల్లో కలర్ షీట్లు లాంటి అయితే ఏర్పాటు చేసి కాంక్రీటింగ్ వర్క్స్ స్టార్ట్ చేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు. ఇంకా జిఏడి టవర్ దగ్గర డయాగ్రిడ్ ఫ్రేమ్ లకు సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. టవర్ 3 దగ్గర కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. జిఏడి టవర్ దగ్గర రీసెంట్ గానే టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక కాంక్రీట్ తో దిమ్మ లాంటిది అయితే రెడీ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ అయితే మారిపోతుంది. డే బై డే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. నేను ఈ వీడియోలో 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రెసెంట్ ఈ 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ 5 ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్ లో ప్రెసెంట్ జిఏడి టవర్ దగ్గర డయాగ్రిడ్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే నాన్ టవర్ ఏరియాలో కూడా పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 4 దగ్గర ఏంటంటే కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3 దగ్గర కోర్ వాల్ కి సంబంధించిన పనులు, డయాగ్రిడ్ కి సంబంధించిన పనులు, ఎమిటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియా వైపు ఇంకా రిటైనింగ్ వాల్ కి సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు. ఇంకా టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా ఏంటంటే ఈ టవర్ 2 దగ్గర కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో ఎమిటీ బ్లాక్స్ అంటే పోడియం నిర్మాణ పనులు, అలాగే రిటైనింగ్ వాల్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క టవర్ దగ్గర మొబైల్ క్రేన్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మెయిన్ టవర్ ఉన్న ఏరియా దగ్గర రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ, కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ కానీ మిగతా పనులన్నీ చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రతి ఒక్క టవర్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉంది, పనులు ఎలా జరుగుతున్నాయి, మీకు ప్రతి ఒక్క టవర్ దగ్గర డీటెయిల్‌గా చూపిస్తాను. ఇక్కడ నుండి మీరు చూడండి, టవర్ 1, టవర్ 2 ఉన్న ఏరియా వైపు సైడ్ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పోడియం నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. రీసెంట్‌గానే ఇక్కడ కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా రిటైనింగ్ వాల్ దగ్గర కూడా ఒక సగం వాల్ వర్క్ అయితే కాంక్రీటింగ్ కంప్లీట్ అయింది. ఇటు నాన్ టవర్ ఏరియా వైపు, ఇటు సైడ్ వైపు పనులైతే చేసుకుంటున్నారు ఇటు పక్క. ఇక్కడ అలాగే పోడియంకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్‌లో ఒక చిన్న బిట్ వరకు కాంక్రీటింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయింది. అలాగే ఇటువైపు మీరు చూడొచ్చు. పిల్లర్స్ అయన్నీ రెడీ చేసుకున్నారు సైడ్ వైపు. ఇంకా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులైతే స్టార్ట్ చేయాలి ఇటువైపు. ఇంకా ఇక్కడ కూడా పోడియం నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఈ టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పొలంజీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇంకా వీటికి సంబంధించిన డయాగ్రిడ్ ఫ్రేమ్ వచ్చేసి నేను సేకరించిన డేటా ప్రకారం సిస్కాల్ కంపెనీ వాళ్ళకైతే ఇచ్చారు. డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టవర్ 1 అన్నమాట. ఈ టవర్ 1 దగ్గర మెయిన్ టవర్ ఏరియాలో ఇక్కడ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ అయన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక మొబైల్ క్రేన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే ఇక్కడ టవర్ క్రేన్స్ కూడా వస్తాయి. ఆ టవర్ క్రేన్స్ ఏర్పాటు చేసుకొని ఇంకా
ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన వర్క్స్ కానీ అయన్నీ స్టార్ట్ చేస్తారు. సిస్కాల్ కంపెనీ వాళ్ళకి ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. అంటే సబ్ కాంట్రాక్ట్ కింద షాపూర్జీ పొల్లంజీ వాళ్ళైతే కేటాయించారు. ప్రెజెంట్ వాళ్ళు సైట్ క్లియరెన్స్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన కంటైనర్స్ అయన్నీ తెచ్చి పెట్టుకున్నారు. త్వరలో ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసి, ఇక వర్క్స్ కూడా చాలా స్పీడప్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా టవర్ 2 దగ్గర కూడా ప్రెజెంట్ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినియి. ఆ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కానీ, మిగతా వర్క్స్ అయితే చేస్తున్నారు సరౌండింగ్స్‌లో. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టవర్ 2 దగ్గర సైడ్ వైపు రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మెయిన్ టవర్ దగ్గర కూడా కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ ఇంకా మిగతా పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క టవర్ దగ్గర, నాన్ టవర్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇంకా మెయిన్ టవర్ ఏరియా దగ్గర కూడా వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి కీలకమైన ఫౌండేషన్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉన్నాయి కాబట్టి, ఇంకా స్ట్రక్చర్ నిర్మాణ పనులు చాలా వేగంగా జరిగే అవకాశం అయితే ఉంది. వన్స్ డయాగ్రిడ్ ఫ్రేమ్‌లు అయన్నీ రెడీ చేసుకున్న తర్వాత, ఈ టవర్ క్రేన్‌లు అయన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఈ కోర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో, కోర్ వాల్స్ ఏసుకుంటూ దీనికి సంబంధించిన టవర్ క్రేన్‌ల ద్వారా ఈ టవర్స్ నిర్మాణం అయితే ఒక్కొక్కటిగా ఫ్లోర్స్ పెంచుకుంటూ అయితే వెళ్తారు. అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి టవర్ 3, టవర్ 4, టవర్ 5 వైపు ఎలా కనిపిస్తుందో. ప్రతి ఒక్క టవర్ దగ్గర మొబైల్ క్రేన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా టవర్ 3 దగ్గరొచ్చేసి కోర్ వాల్‌కి సంబంధించిన పనులు, ఇంకా డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకి సంబంధించి పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కానీ, మిగతా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా పోడియం ఏరియా దగ్గరేంటంటే గ్రౌండ్ లెవెల్‌లో కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా పిల్లర్స్‌కి బీమ్స్ లేపి ఇంకా దానికి సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే చేస్తారు. ఇదంతా టవర్ 3 అనమాట. ఇక్కడ కూడా మీరు ఒక మొబైల్ క్రేన్ చూడొచ్చు. ఈ మొబైల్ క్రేన్ ద్వారా ఏంటంటే ఈ కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్‌లు అయన్నీ పై వరకు తీసుకొచ్చి ఇక్కడ షట్టరింగ్ అయితే వేస్తున్నారు కోర్ వాల్‌కి సంబంధించి. ఆల్రెడీ ఇక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా షట్టరింగ్ అయన్నీ వేసిన తర్వాత ఇంకా కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఒక విధంగా ఐకానిక్ టవర్స్ దగ్గర స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినియి. ఇంకా త్వరలోనే ఇంకా టవర్ క్రేన్స్ అయన్నీ ఏర్పాటు చేసుకొని మిగతా స్లాబ్ నిర్మాణ పనులు గాని అయన్నీ స్పీడ్ అందుకుంటాయి. ఈ టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. మొత్తం 5 ఐకానిక్ టవర్స్‌లో 4 టవర్లు బేస్‌మెంట్ G+39 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక ఇటువైపు మీకు కనిపిస్తున్న ఏరియా మొత్తం నాన్ టవర్ ఏరియానే ఇదంతా. అలాగే టవర్ 4 దగ్గర కూడా ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఒక మొబైల్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది వర్కర్స్ కనిపిస్తున్నారో. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర డే బై డే వర్క్ ప్రోగ్రెస్ అయితే మారిపోతుంది. ఎప్పటికప్పుడు నేను గమనిస్తున్నాను. చాలా మంది వర్కర్స్ అయితే కనిపిస్తున్నారిక్కడ. ఇక్కడ కూడా ఏంటంటే ఒక సిస్టమాటిక్‌గా ఒక ప్రాసెస్ ప్రకారం నిర్మాణ పనులైతే చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ మొబైల్ క్రేన్ ద్వారా మీరు చూడొచ్చు ఇక్కడంతా ఈ షట్టరింగ్‌లన్నీ పై వరకు తీసుకొచ్చి ఇక్కడ షట్టరింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ఈ ఐకానిక్ టవర్స్‌లలో టవర్ 1, టవర్ 2 వచ్చేసి 28,41,675 స్క్వేర్ ఫీట్‌తో అయితే ఉంటుంది. ఇంకా టవర్ 3, టవర్ 4 వచ్చేసి 23,42,956 స్క్వేర్ ఫీట్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ టవర్ 4 దగ్గర ఎలా కనిపిస్తుందో.
లోపలంతా ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన మొత్తం నిర్మాణ పనులైతే చేశారు. ఇంకా టవర్ 5 వచ్చేసి జీఐడీ టవర్ అన్నమాట. ఇదే అతి ఎత్తైన టవరు. ఇది బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 17,03,433 స్క్వేర్ ఫీట్‌తో అయితే ఉంటుంది. ఈ టవర్ దగ్గర ప్రెజెంటు కోర్ వాల్‌కి సంబంధించిన పనులు, అలాగే డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినియి. ఇక్కడ టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం కాంక్రీట్‌తో ఒక దిమ్మ లాంటిదైతే రెడీ చేసుకున్నారు. త్వరలోనే ఈ టవర్ క్రేన్ మొత్తం ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తారు. ఇక్కడ టవర్ క్రేన్‌లు కూడా ఒక 2 టవర్ క్రేన్‌లుంటాయి. 42 టన్నుల కెపాసిటీతో ఒక టవర్ క్రేను, 80 టన్నుల కెపాసిటీతో ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ టవర్ క్రేన్‌లు కూడా అతి ఎత్తైన టవర్ క్రేన్‌లనమాట. దాదాపు 250 మీటర్ల హైట్ వరకు ఈ టవర్ క్రేన్‌లయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నిర్మిస్తున్న ఈ జీఏడీ టవరు దాదాపు 200 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. అంత హైట్ ఈ టవర్ నిర్మించాలంటే దాదాపు దానికి మించిన హైట్‌లో అయితే టవర్ క్రేన్‌లు ఏర్పాటు చేసుకోవాలి. అందుకనే ఇక్కడ టవర్ క్రేన్‌కి సంబంధించిన ఒక దిమ్మ లాంటిది కాంక్రీట్‌తో దిమ్మ లాంటిదైతే రెడీ చేసుకున్నారు. ఇక దానిపైన కూడా టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం మిగతా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఇంకా డయాగ్రిడ్‌కి సంబంధించిన ఫ్రేమ్‌లకి ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారు. ఆల్రెడీ వీటికి సంబంధించిన డయాగ్రిడ్ ఫ్రేమ్‌లు కూడా రెడీ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళు బీమా కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. డయాగ్రిడ్ ఫ్రేమ్‌ల వరకు వీటికి సంబంధించిన మొత్తం పనులు చేయడం కోసం. ఆల్రెడీ ఫ్యాబ్రికేషన్ యార్డ్ కూడా రెడీ చేసుకున్నారు. అది హైకోర్ట్ పక్కనే ఉంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మొబైల్ క్రేన్ ఏర్పాటు చేసుకొని లోపల కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంటే పోడియం వాటికి సంబంధించిన పనులైతే చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ 5 ఐకానిక్ టవర్స్ మొత్తం చూడొచ్చు. అలాగే దూరంగా అసెంబ్లీ నిర్మించే ప్రాంతం కూడా కనిపిస్తుంది. అది కూడా మీరు చూడొచ్చు. ఇదంతా గవర్నమెంట్ సిటీ ఏరియా అన్నమాట. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ ఈ అంటారు. ఈ సూపర్ బ్లాక్ ఈకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే E4, E5 రోడ్లు ఉంటాయి. అలాగే N11, N12 రోడ్లయితే ఉంటాయి. ఈ 4 రోడ్ల మధ్యలో ఉన్నదే ఈ గవర్నమెంట్ సిటీ సూపర్ బ్లాక్ ఈ అన్నమాట ఇది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు టవర్ 5 గాని, టవర్ 4 గాని ఎలా కనిపిస్తున్నాయో. లాస్ట్ టైమ్ మనం వీడియో షూట్ చేసినప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ అన్ని టవర్ల దగ్గర వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. వర్క్స్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద అన్ని ఏరియాల్లో పనులు స్ప్రెడ్ అయ్యి చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేం నిర్మాణాలు జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.